ఏంది కథ ఏంది అసలు ఇదేంది ఇదేంది చిత్రంగా ఉంది. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. శ్రీకాంత్ ఉన్నాడు, తను చెప్పుకున్నాడు, ఎస్ నాది నా పాత్ర ఇదేనండి, నన్ను అందరూ వాడుకొని నన్ను వదిలేశారు అంటున్నారు. నేను చెడ్డోడ్నేరా కానీ కొంచెం చెడ్డోడ్ని, కొంచెం మంచోడ్నేరా కానీ చాలా మంచోడ్ని కాదు, అంతేరా. మరి రీతు కూడా తన ఏందనేది వాట్ ఈస్ వాట్ అనేది చెప్పుకోగలిగితే ఇప్పుడు వీడియో బయటకు వస్తుంది. ఇది హౌసా, బిగ్ బాస్ హౌసా? ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల. ఇప్పుడు వీడియో బయటకు వస్తుంది. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. లేదంటే పోలీసులు కస్టడీలోకి వెళ్ళిన తర్వాత పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఇవన్నీ చెప్తారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఏం జరిగింది అనేది మొత్తం చెప్తారు. ముసుకేస్తున్నారా ఇప్పుడు అందరికి వెయ్యాలా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్స్ ప్రకారం అరెస్ట్ అయిన తర్వాత ఒక క్రిమినల్ కేసు నమోదైనప్పుడు ముసుకైతే వేయాలి. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. అది ఖచ్చితంగా కూడా ముసుగులు అయితే పడతాయి. ఇక్కడ గోవా టూర్ ఒకటి ఉంది సార్, నుంచి గోవా టూర్ గురించి అనుకుంటున్నాను. గోవా టూర్ కు వెళ్ళారా లేదంటే 100కు 100% గోవా టూర్ జరిగింది. సార్ భార్యాభర్తలు వెళ్ళామంటున్నారు. అప్పుడు చెప్తాను సార్, అది భార్యాభర్తలు వెళ్ళారు. విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలా చెప్తాను. ధర్మసింగ్ ఎందుకు వెళ్ళారు? ఆయన అదే సార్, ఆయన కూడా అని కూడా ఉంటది కదా. ముసలోనే గాని మహానుభావుడు. ఆయనతో పాటు ఆమె అని అంటే నేను రీతు సింగ్ అని మనం ఎక్కడ చెప్పట్లేదు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఇప్పుడు ఆయన ఏమైనా నా భార్య పేరు మీద రాయిచ్చాను, నేను కష్టార్జితం అంటున్నాడు. ఆమె అలా నమ్మించేసారంటే బాబు. నమ్మించడం నటుల లక్షణం. SMS రిక్వెస్ట్. ఇక్కడ రిక్వెస్ట్ లో రివెంజ్లే. ఇక్కడ ఇది ఒక ట్విస్ట్ సార్, అసలు నాకేం సంబంధం లేదు అతనితో. ఎవరో అసలు నా పేరు మీద ఆస్తులు ఉన్నాయనే విషయం నాకు తెలియదు. Many great people to all my salute రా. అమాయకురాల్ని అని ఏమంటుంది సార్. ఏంది బాబు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. మధు ధర్మసింగ్ తో పాటు వెళ్ళారు, అసలు గోవాకే వెళ్ళలేదు అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధము. అర్థమైంది. చెప్పకుండా వెళ్ళిపోగా